హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సరదా సరదాగా. మీరు మీ జీవితంలో చేసిన తప్పుల గురించి ఆలోచిస్తున్నారా? లేక మీరు ఎవరి వలనైనా మోసపోయి అదే ఆలోచిస్తూ మీ ప్రస్తుత జీవితాన్ని నిష్ప్రయోజనంగా గడుపుతున్నారా? అయితే ఈ కథ మీకోసమే. ఒకరోజు తాతయ్య తన చిన్న మనవరాలతో కూర్చుని మాట్లాడడం మొదలుపెట్టాడు. తను ఆమెకు ఒక పెన్సిల్ ఇచ్చి కాగితంపై పెడుతూ, మనవరాలతో ఈ పెన్సిల్ నీకు ఒక గొప్ప జీవిత పాఠం చెప్తుంది అని అన్నారు. మనవరాలు నవ్వుకుంటూ, తాతయ్య, ఒక పెన్సిల్ ఏం నేర్పగలదు అని అడిగింది. తాతయ్య సంతోషంగా చిరునవ్వుతో ఇలా చెప్పాడు: పెన్సిల్ నీకు జీవితంలో 5 విషయాలు నేర్పిస్తుంది. నీవు నీ జీవితంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీదైన ముద్రను నువ్వు వదిలిపెట్టాలి. ఇది చెప్పే రెండో పాఠం ఏమిటంటే, తప్పులు మన జీవితంలో సహజమే. ఈ పెన్సిల్కి ఎరేజర్ ఉందిగా అని తాతయ్య అడిగాడు. ఇది మనకి చెప్పేది ఏమిటంటే, తప్పులు మన జీవితంలో సహజం. మనం చాలా తప్పులు చేసి ఉండొచ్చు, కానీ వాటికి భయపడకూడదు. వాటిని సరిదిద్దుకుని మళ్ళీ ప్రయత్నించాలి. తప్పులను సరిదిద్దుకుని ముందుకు వెళ్ళడమే ముఖ్యం. లోపల విలువ ముఖ్యం, మన హృదయ అంతరంగమే ముఖ్యం. తర్వాత తాతయ్య పెన్సిల్ని పగలగొట్టి లోపల ఉన్న లెడ్ చూపిస్తూ ఇలా చెప్పాడు: పెన్సిల్కి ముఖ్యమైనది దాని బాహ్య రంగు కాదు, అంటే అది ఏ కలర్లో ఉన్నది అన్నది ముఖ్యం కాదు. ఇంకా అది ఎలాంటి చెక్కతో చేయబడింది అనేది కూడా ముఖ్యం కాదు. లోపల ఉన్న లెడ్ మాత్రమే ముఖ్యం కదా. మన జీవితంలో కూడా మన హృదయం, మంచితనం, వ్యక్తిత్వం, మన గుణాలే ముఖ్యం. వెలుపల రూపం కంటే మన హృదయ అంతరంగమే ముఖ్యం. ఇది చెప్పే 4వ పాఠం ఏమిటంటే, షార్ప్నర్తో పదును పెట్టడం. మన జీవితంలో ఎదురయ్యే కష్టాలు, బాధలు చూసి మనం భయపడకూడదు. మొద్దుబారిన పెన్సిల్ని షార్ప్నర్ ఉపయోగించి పదును పెడితే అది ఎలా అయితే మరింత చక్కగా రాస్తుందో, అలాగే మన జీవితంలో ఎదురయ్యే కష్టాలు, బాధలు మనం మరింత రాటుదేలి జీవితంలో ముందుకు వెళ్ళడానికే ఉపయోగపడతాయి తప్ప వెనకడుగు వేయడానికి కాదు. పెన్సిల్ పదును పెట్టాలి కదా, అదే జీవితం కూడా మనకి చెప్తుంది. మన జీవితంలో ఎదురయ్యే కష్టాలు, బాధలు కూడా మనకు అవసరమైన పదును పెడతాయి. అవి మనకు బలంగా సరైన దారిలో ఎదగడానికి సహాయం చేస్తాయి. అంతేకాకుండా మన జీవితానికి ఒక సరైన అర్థాన్ని ఇస్తాయి. మన జీవితాన్ని ఇతరుల కోసం ఉపయోగించుకుంటూ సమాజానికి తోడ్పడుతూ బతకడమే నిజమైన సాఫల్యం. ఆఖరి పాఠంగా తాతయ్య పెన్సిల్ తలని చూపించి, పెన్సిల్ ఎంత వాడితే అంత చిన్నదవుతుంది. జీవితం కూడా అలానే. మనకున్న సమయంలో మన కథని బలంగా రాయాలి. అందమైన జీవితాన్ని క్రియేట్ చేసుకుని సరైన దారిలో మన రోజులు గడపాలి అని చెప్పాడు. అప్పుడు మనవరాలు పెన్సిల్ని గట్టిగా పట్టుకుని, తాతయ్య, నేను నా జీవితంతో ఒక బలమైన, అందమైన ముద్రను వదులుతాను అని ఆనందంగా చెప్పింది. తాతయ్య అప్పుడు ఆమెను హత్తుకుని, అదే నేను కోరుకున్నది అని అన్నాడు. ఈ కథ మనకి చెప్తుంది కదా, అత్యంత సాధారణమైన వస్తువులు కూడా అత్యంత లోతైన సత్యాలను బోధించగలవు. పెన్సిల్ మనకి చెప్తుంది ఏమిటంటే, మన జీవితంలో మనదైన ముద్రను మనం వేసుకోవాలి. మన జీవిత ప్రయాణంలో ఎన్నో తప్పులు చేసి ఉండొచ్చు, కానీ ఎలా అయితే పెన్సిల్కి ఉన్న ఎరేజర్తో మనం రాసే తప్పులను సరిచేస్తామో, అలానే మన జీవితంలో చేసిన తప్పులు సరిదిద్దుకుని ముందుకు వెళ్ళాలి. ఎలా అయితే పెన్సిల్ని షార్ప్ చేస్తామో, అలానే మన జీవితంలోనూ కష్టాలు ఎదుర్కొన్నా వాటికి భయపడకుండా అందమైన జీవితాన్ని క్రియేట్ చేసుకుని మన జీవితాన్ని ఇతరులకు ఉపయోగపడేలా గడపాలి. సో లెట్స్ రైట్, erase and repeat the story. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి.